హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి వెజ్ దోశ అన్నీ తురిమి చూసారా, వెజిటబుల్స్ కూడా కనిపించకుండా కాల్చుకున్న దోశ. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. మనం కాకరకాయలు తీసుకొని, ఇక్కడ చూసారా కాకరకాయలు తీసుకొని ఈ విధంగా మనం లైట్గా పీల్ తీసుకోవాలి. జస్ట్ లైట్గా తీసుకోండి. ఒకవేళ చేదు తినగలరు అనే వాళ్ళు అయితే తీసుకోనక్కర్లేదు, అలాగే కూడా మనం వేసేసుకోవచ్చు. నేనైతే చేదు తినలేను కాబట్టి నేను తీస్తున్నాను. షుగర్ పేషెంట్స్ అట్లా ఉంటారు కదా, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైతే ఇలాగే కాకరకాయ చాలా మంచిది డయాబెటిక్స్ వాళ్ళకి. కాకరకాయని ఏ విధంగా అయినా కొంతమంది జ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీని లోపల ఉంది కదా, ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని రెడీ చేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా లోపల గింజలు గుజ్జు అంతా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా చక్రాలుగా తీసుకోండి. ఈ కర్రీస్కి కానీ తర్వాత ఈ రెసిపీకి కానీ మీరు కొంచెం పెద్ద సైజు కాకరకాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఈరోజు లేత కాకరకాయలు సన్నగా ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు ఊరబెట్టండి, అంటే ఒక 15 మినిట్స్ ఊరబెట్టండి. ఇలా చేయడం వల్ల కొంచెం చేదు అనేది బయట వచ్చేస్తుంది. ఒకవేళ చేదు తినగలిసిన వాళ్ళైతే ఈ ప్రాసెస్ని మీరు స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం వాటర్ తీసుకొని కొంచెం బాయిల్ చేయాలి. ఈ లోపల మనం ఊరబెట్టిన తర్వాత దాన్ని బాగా వాటర్లో కడిగేసుకొని ఈ హాట్ వాటర్లో వేసుకోవాలి. ఈ హాట్ వాటర్లో వేసిన తర్వాత కొద్దిసేపు మరిగించుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 90% మనకు ఈ కాకరకాయ అనేది కుక్ అవ్వాలి. ఆ విధంగా చూసుకోండి. మనం ఇప్పుడు ఈ కాకరకాయని బాయిల్ చేయబోతున్నాం. దీంతో మనం ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు చూసేద్దాం. ఈ కాకరకాయలు ఉడికే లోపల మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత ఇందులో మనం యాడ్ చేస్తున్నాం ఉప్పు, తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం కూడా కార్న్ఫ్లోర్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కాకరకాయలకు తగ్గట్టు ఎగ్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తక్కువే తీసుకున్నాను. 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. కానీ ఇది లాస్ట్లో టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాం. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేద్దాం. కాకరకాయ ముక్కలు రెడీ అయిపోయాయి. తర్వాత మనకు ఎగ్ లిక్విడ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, కాకరకాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. ఇందులో వేసేద్దాం. కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. కాకపోతే నేను చిన్న ముక్కలు అవడం వల్ల కొంచెం కష్టంగా అనిపించింది ఈ ఫిల్ చేయడం అంతా. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో కూడా త్వరగా కుక్ అయిపోతాయి. ఇవన్నీ కూడా వీడియోలో చూపిన విధంగా అన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ అయితే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్లో మనం ఈ లిక్విడ్ని నింపుకుంటూ రావాలి. కొద్దిగా నింపుకుంటూ రావాలి. నాకైతే అవి మరీ చిన్న హోల్స్ ఉండడం వల్ల, అంటే చిన్న సైజు ఉండడం వల్ల మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. అందువల్ల దీన్ని ఆమ్లెట్గా చేసేద్దాం అని చెప్పి మొత్తం కూడా ఫిల్ చేసేసాను. నెక్స్ట్ టైం మనం
విడివిడిగా ఎలా చేయాలో నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం. ఇప్పుడైతే దీన్ని ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఎలాగో ఈ ఐటెం కూడా మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి మనం ముందు ఆమ్లెట్ రెడీ చేసేసుకున్నాం. తర్వాత మనం ఫ్రై ఈ విధంగా ఫిల్ చేసుకునే ఫ్రై కూడా రెడీ చేసుకున్నాం. అది కూడా మీకు ఎలానో చూపించేస్తాను. సో మొత్తం ఫిల్ చేసేసాం. ఇప్పుడు దాన్ని మనం రెండు వైపులా కాల్చుకుంటే మనకు కాకరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చాలామంది పిల్లలు కాకరకాయ తినరు కదా. ఈ విధంగా తిన్న వాళ్ళకందరికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ చేదు అనేది ఉండదు, వాళ్ళకి కాకరకాయ తింటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు, బాగా తినేస్తారు, క్రిస్పీగా కూడా ఉంటుంది. అటువైపు తిప్పుకుందాం. చూసారు కదా చక్రాలు చక్రాలుగా ఎంత చక్కగా వచ్చిందో. కాకరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం బాగా అటువైపు కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే ఎక్కువ మాడిపోకుండా బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. మీరు సిమ్లో ఉంచడం మాత్రం మర్చిపోకండి. ఈ మొత్తం ప్రాసెస్ కూడా సిమ్లో ఉంచి కుక్ చేసుకోండి. చూసారా అటువైపు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇక మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక ఫ్రై లాగా చేసుకున్నాం. అది కూడా సేమ్ ఆయిల్ వేసి ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్, అంటే సెకండ్ ఐటమ్. దీనిలో మనం కొంచెం కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా పేర్చుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టుంది, కొంచెం తక్కువ వేసుకోండి మీరు. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఇవి ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్లో మనం ఫిల్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ లిక్విడ్ని దీనిలో ఫిల్ చేసుకొని రెండు వైపులా మనం కాల్చుకుంటే ఇలాగ కూడా ఫ్రై కూడా రెడీ అవుతుంది. క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకుందాం. అంటే రెండు వైపులా కూడా ఈవెన్గా కాలుతాయి అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల రెండో వైపు కూడా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే మనకు క్రిస్పీగా ఉన్న కాకరకాయ ముక్కలు రెడీ అయిపోతాయి. మనకు కాకరకాయతో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. తర్వాత కాకరకాయతో ఫ్రై లాగా కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం అన్ని ముక్కలను కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇందాక చెప్పినట్లు కొంచెం పెద్ద కాకరకాయ అయినట్లయితే మీకు ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మిగిలిన కాకరకాయ ముక్కల్ని ఆ మిగిలిన లిక్విడ్ని జస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసేసుకున్నాం. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ 3 మెథడ్లో మీరు కాకరకాయని ఎగ్ని ఉపయోగించి వీటిలో ఏది మీకు నచ్చితే అది చేసుకోవచ్చు. ఇక మనం మూడవ పద్ధతిలో ఎలా చేస్తామో చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసి మిగిలిన అన్ని చిన్న చిన్న ముక్కలు అన్నీ కూడా ఇలా వేసేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మిగిలిన ఎగ్ లిక్విడ్ ఉంది కదా అదంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటాం. ఇక మూడో ఐటెం కూడా మనకు రెడీ అయిపోతుంది.
ఈ విధంగా కలుపుకొని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఇందులో గీ యాడ్ చేద్దాం. నెయ్యి వేసుకుంటే ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసి అన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా పెప్పర్ పొడి వేసుకున్నాం. ఆల్రెడీ మనం ఆ లిక్విడ్లో చిల్లీ పౌడర్ వేసాం, తర్వాత అల్లం పేస్ట్ వేసాం కాబట్టి ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కారం చూసి వేసుకోండి. ఈ పెప్పర్ పొడి వేసుకొని అన్నీ కూడా ఈ గీ తర్వాత ఈ పెప్పర్ పౌడర్ అంతా కూడా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. బాండలు అయితే కొంచెం బాగుండేది, నేను అదే పెనం మీద వేసాను కాబట్టి కొంచెం కలిపేందుకు కొంచెం కష్టంగా ఉంది. సో ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవి 3 టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఇక్కడ చూసారా, పూజ ఎప్పుడే తినేసింది, అంత బాగుందంట. ఇది ఒక వెరైటీ. తర్వాత ఇలా ఈ 3 టైప్స్లో మీరు ఎలా అయినా చేసుకోవచ్చు కాకరకాయ ఉపయోగించి. కాకరకాయ తిన్న వాళ్ళు కూడా ఇలా ఉన్నప్పుడు బాగా తింటారు. పూజకి ఇద్దాం టేస్ట్ ఎలా ఉందో ఈ రెసిపీ. చెప్పు పూజ, ఎలా ఉంది? నువ్వు కాకరకాయ అసలు తినవు కదా, ఎలా ఉందో చెప్పు. ఇది ఎవరో చేదు అనిపిస్తుంది, ఈ 2 చేదే లేదు. ఇది కొంచెం చేదుగా ఉందా? ఎందుకంటే దీంట్లో కొంచెం ఎక్కువ తగ్గింది అనుకుంటా, లాస్ట్లో సరిపోలేదు. దీనికి మనం మిక్స్ చేసిన 2 అసలు చేదే లేదు, ఏదో చికెన్ తిన్నట్టుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 రెసిపీస్ మన పూజ తల్లికి నచ్చాయి. ఇది మాత్రం కొంచెం చేదుంది అని చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, కాకరకాయతో మీరు ఎప్పుడైనా ఇలాగా ట్రై చేశారా లేదా అనేది చెప్పడం మర్చిపోకండి. నాకు కూడా కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఈ రెసిపీ చేసిన తర్వాత నాకు బాగా నచ్చింది. కాకపోతే ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం, ఇది చాలా వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లారిపోతే బాగుండదు.